హలో ఎవ్రీబడి, ఈరోజు ఘాటీ కర్రీ చేసుకుందాము. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు అని అనుకున్నప్పుడు ఇలా ఘాటీ ఉంటే దీంతో కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. ఇది తిన్న వాళ్ళంతా అబ్బా ఎంత బాగుంది, ఇది ఎలా చేసిండ్రని అడగకుండా ఉండలేరు. ఈ ఘాటీ మనకు స్వీట్ హౌస్లో దొరుకుతుంది, ఏ స్వీట్ హౌస్లో అయినా దొరుకుతుంది. కొంచెం లావుగా ఉన్న ఘాటీ దొరుకుతుంది, ఈ సైజ్ది కూడా దొరుకుతుంది. దేంతో చేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు ఆనియన్స్, 1 కప్పు ఘాటీ తీసుకున్నాము. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏం పడవు, సేమ్ ఎగ్ కర్రీ చేసుకున్నంత ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్ పైనే చేస్తే మంచిగా ఉడుకుతుంది కర్రీ. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా గోలుతుంది ఆనియన్. అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచాలి. 5 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు 1 పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసి అంతా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు గోలనివ్వాలి. చూడండి, అల్లం అంతా మంచిగా ఆయిల్లో గోలింది, ఆయిల్ కూడా వదిలింది. ఈ టైంలోనే మనకు సరిపోయేంత కారము, ధనియాల పొడి వేసేసుకోవాలి. అంతా ఒకసారి కలిపి ఈ ధనియాల పొడి, కారము ఆయిల్లో ఒక 2 నిమిషాలు గోలనివ్వాలి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ వదిలేసింది. ఇప్పుడు మంచిగా కారం నూనెలో ఉడికిందని అర్థం. ఇప్పుడు ఒక పెద్ద కప్పు నిండా వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం పలచగానే ఉండాలి. ఘాటీ వేసిన తర్వాత వాటర్ని పీల్చుకొని దగ్గరికి వస్తుంది కర్రీ. చూడండి, ఈ టైప్లో ఉండాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు ఉడకాలి. చూడండి, ఇట్లా బబుల్స్ వస్తున్నాయి, మంచిగా ఉడికింది. కొంచెం టేస్ట్ చూసి కావాలనుకుంటే ఇంకొంచెం సాల్ట్ వేసేసి అంతా కలిపేసి స్టవ్ బర్న్ చేసేయాలి. అంతే. తర్వాత ఇట్లా వేడి చల్లగైన తర్వాతనే మనం ఘాటీ వేయాలి. ఇప్పుడు చూడండి, వేడి కొంచెం మీడియం హీట్ పైన ఉంది. ఈ టైంలో ఘాటీ వేసేసి కలపాలి. వేడి మీద వేస్తే ఇట్లా మెత్తగా అయిపోతుంది ఘాటీ, అందుకని కొంచెం చల్లబడిన తర్వాత వేసేయాలి. అంతే. ఇది చపాతీ కానీ రైస్కే కానీ దేనికైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ ఘాటీతోని కర్రీ చేసి చూడండి, ఎంత బాగుంటుందో. సేమ్ ఎగ్ కర్రీ తిన్న ఫీలింగ్ వస్తుంది. చెయ్యండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.